హలో గైస్, వెల్కమ్ టు స్టడీ వ్లాగ్స్. సో టుడే నేను నంబర్ సిస్టమ్ అనే టాపిక్ మీద సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ నంబర్ సిస్టమ్ అనేది నేను చాలా డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశాను అనమాట. అంతా ఒక కంటెంట్గా అయితే లాంగ్ అయిపోతుంది వీడియో, ఇంట్రెస్ట్ ఉండదు. సో నెంబర్ సిస్టమ్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశాను. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఈరోజు మనం ఈ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం, వచ్చేయండి. సో టైప్ 1 నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. టైప్ 1 వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ మీరు చూస్తున్నారు కదా. సో దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. సో నెంబర్ అనేది ఫస్ట్ రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్స్గా డివైడ్ అయింది. అసలు రియల్ నెంబర్ అంటే ఏంటి, ఇమాజినరీ నెంబర్ అంటే ఏంటి, ఇదంతా నేను వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ ఫ్లోలో వెళ్దాం. సో ఫస్ట్ నెంబర్ అనేది రియల్ నెంబర్ అండ్ ఇమేజినరీ నెంబర్గా డివైడ్ అయింది 2 టైప్స్గా. ఆ తర్వాత రియల్ నెంబర్ కూడా 2 టైప్స్గా డివైడ్ అయింది. ఏంటి, ఫ్రాక్షన్స్ అంటే నాన్ ఇంటీజర్స్గా 2 టైప్స్గా డివైడ్ అయింది. అండ్ కమింగ్ టు ఇంటీజర్స్ అనేది కూడా నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటుంది అండ్ హోల్ నెంబర్స్ కూడా ఉంటుంది. ఓకేనా. సో హోల్ నెంబర్స్ మళ్ళీ వచ్చేటప్పటికి 0 న్యాచురల్ ఇంటీజర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్. ఓకే, అంటే ఇదంతా ఏంటి కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకోకండి. చూడండి, ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే మనకేంటి 0, 1, 2 అండ్ సో ఆన్ కదా. ఈ 1, 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనేది న్యాచురల్ నెంబర్, ఈ 0 అనేది ఇది. సో ఈ రెండింటిని కలిపితే వచ్చేదే హోల్ నెంబర్ అనమాట. ఓకే, సో అలానే ఈ నెగిటివ్ ఇంటీజర్స్ హోల్ నెంబర్స్తో కలిపితే వచ్చేది ఇంటీజర్స్. అలా మీరు బ్యాక్వర్డ్గా చూడండి, ఇంటీజర్స్ని ఫ్రాక్షన్స్ నాన్ ఇంటీజర్స్ని కలిపితే వచ్చేది రియల్ నెంబర్స్. సో దాట్ ఈస్ ద థింగ్. సో ఇలా అర్థం చేసుకుంటే ఇది అనేది నెంబర్ సిస్టమ్ని నేను ఒక డయాగ్రామ్గా మీకు షో చేశాను. సో ఇప్పుడు దాన్ని డెప్త్గా ఉందాం. సో ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే, న్యాచురల్ నెంబర్ని n అనే దీంతో డినోట్ చేస్తామన్నమాట. సో ఇది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇన్ఫినిటీ వరకు ఎండ్ అవుతుంది, ఆల్ ది పాజిటివ్ సిరీస్. సో దాన్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. సో హోల్ నెంబర్స్ వచ్చేటప్పటికి Wతో డినోట్ అవుతుంది. సో ఇందులో న్యాచురల్ నెంబర్స్కి ప్లస్ 0తో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. 0ని కూడా ఇంక్లూడ్ అయ్యేదే హోల్ నెంబర్స్, 0 అండ్ సమ్ పాజిటివ్ నెంబర్స్. ఓకే, సో ఈవెన్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ అవుతుందో దాన్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఇది ఈతో డినోట్ అవుతుంది. ఓకే, సో ఆడ్ నెంబర్స్, కమింగ్ టు నెక్స్ట్ వన్, ఆడ్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై O. ఈ ఆడ్ నెంబర్స్ అనేది విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 2, దాన్ని మనం ఆడ్ నెంబర్స్ అందాం. అంటే 1, 3, 5, 7 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఓకే, సో కమింగ్ టు ఇంటీజర్స్కి వచ్చేటప్పటికి ఇంటీజర్ అనేది ఐతో కాదండి, జెడ్తో డినోట్ అవుతుంది. ఓకేనా, జెడ్తో డినోట్ అవుతుంది. ఇంటీజర్స్ అంటే నెగిటివ్, పాజిటివ్, 0, నెగిటివ్ అన్నీ కలిపి ఉండేది ఇంటీజర్స్ అంటాం. ఓకే, ఎస్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు ప్రైమ్ నెంబర్స్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ నెంబర్ సిస్టంలో మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికి ప్రైమ్ నెంబర్స్ మీకు చాలా వస్తాయి. సో చూడండి, ప్రైమ్ నెంబర్స్ అనేది చాలామందికి ఇప్పటికీ డౌటే. సో ప్రైమ్ నెంబర్స్ని Pతో డినోట్ చేస్తాం. ప్రైమ్ నెంబర్స్ ఇస్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఓకే, ఈ ప్రైమ్ నెంబర్స్లో నేను నోట్గా ఒక 4 పాయింట్స్ని ఇంపార్టెంట్గా మేక్ చేశాను. అవి ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి 2 ఈజ్ ఓన్లీ నెంబర్ విచ్ ఈజ్ ఈవెన్ ఇన్ అండ్ ఆల్సో ప్రైమ్. అంటే ప్రైమ్ అనేది ఈవెన్ నెంబర్స్ ఓన్లీ 2 మాత్రమే ఉంది. అది ఈవెన్ అవుతుంది, ప్రైమ్ అయ్యేది 2 ఒక్కటే. ఈ 2 అనేది ఒక్క నెంబరే. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఐ హ్యావ్ నోటెడ్. సో సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఓన్లీ 1 పెయిర్ మాత్రమే ఉందండి. ఏంటి, ఇట్ ఇస్ ప్రైమ్ నెంబర్స్లో డిఫరెన్స్ అనేది 2 ఈక్వల్గా వచ్చేది ఒక్క పేరు మాత్రమే ఉంది, అదే 3, 5, 7. కాంపిటేటివ్ బిట్లో అడగవచ్చు. సో గుర్తుంచుకోండి, 3, 5, 7 ఒక్క పేరు మాత్రమే ఉంది విత్ గ్యాప్ 2. ఓకే, థర్డ్ వన్ వచ్చేటప్పటికి లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ 3 డిజిట్స్లో మాట్లాడుతున్నాను ఇది. ఓకేనా, ఇన్ 3 డిజిట్స్ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేటప్పటికి 997, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేటప్పటికి 101. సో దీస్ ఆర్ ది థింగ్స్ అనమాట. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎవ్రీ ప్రైమ్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ హ్యాస్ 6k ప్లస్ ఆర్ మైనస్ 1. ఈ k అనేది మన 1, 2 అండ్ సో ఆన్ ఎనీథింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 19 తీసుకోండి. సో 6 into 3 + 1గా రాయొచ్చు. అదే మీరు 17 తీసుకోండి, 6 into 3
-1గా రాయొచ్చు. సో దాన్నే 6 × k +or-1గా నేను దీన్ని డినోట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ ప్రైమ్ నెంబర్స్ ఈ బాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే 0 నుంచి 15 నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అని ఒక బిట్ అడిగేటప్పుడు ఈ టేబులర్ ఫామ్ మీకు గుర్తుంటే ఈజీగా బిట్ని ఆన్సర్ చేసేయచ్చు వితిన్ సెకండ్స్లో. 15 ఉంటాయి. సో 50 to 100లో 10 ఉంటాయి, 1 to 100 25 ఉంటాయి, 1 to 200 46, 1 to 500 95, 1 to 1000 168. సో దీస్ ఆర్ ది టేబులర్ ఫామ్గా నేను సింపుల్గా తెచ్చాను. ఓకే, దట్ ఈస్ ప్రైమ్ నెంబర్స్. సో కమింగ్ టు రేషనల్ నెంబర్స్ అనేది క్యూ లేదా ఆర్తో డినోట్ అయి ఉంటుంది. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే p/q ఫామ్లో ఏదైతే రాయగలుగుతున్నామో దాన్ని రేషనల్ నెంబర్స్ అంటాము. ఈ p/q ఉంది కదండి, p/q రెండు ఇంటీజర్స్ అయి ఉండాలి. ప్లస్ ఈ p/q ఈ q అనేది నాట్ ఈక్వల్ టు 0 ఓకే ఉండాలి. సో 0కి ఈక్వల్ అవ్వకూడదు, అంటే 0 అవ్వకూడదు ఈ క్యూ వాల్యూస్. ఇవి డౌన్ ఉన్నవన్నీ క్యూ వాల్యూస్, ఓకేనా. అబ్బర్వన్నీ p వాల్యూస్. సో p/q ఫామ్ ఉండేదాన్ని రేషనల్ నెంబర్స్ అంటాము. సో ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేటప్పటికి నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ p/q ఫామ్లో లేని దానిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ని ఐతో డినోట్ అయి ఉంటుంది. సో ది √2, √3, √7 ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే పెయిర్ ఆఫ్ నెంబర్స్ హూజ్ HCF ఈజ్ 1. ఓకేనా, పెయిర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, దాని HCF అనేది 1 అయ్యేదాన్ని మనం కోప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా, HCF LCM తెలుసు కదా. సో HCF 1 ఏ 2 నెంబర్స్కి అయితే అవుతుందో దాన్ని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. సో నెక్స్ట్ కమింగ్ టు రియల్ నెంబర్స్. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను రియల్ నెంబర్స్ అంటే ఏంటి. సో రియల్ నెంబర్స్ అనేది ఈ రేషనల్ చూడండి, ఇక్కడ రేషనల్ ఇర్రేషనల్ ఉంది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్, అంటే ఈ రెండింటిని కలిపితే వచ్చేదే రియల్ నెంబర్స్. ఓకే, ఇమేజినరీ నెంబర్స్ అంటే √ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్, √ ఆఫ్ -2, √ ఆఫ్ -1, √ ఆఫ్ -3, √ ఆఫ్ -4. సో ఈ వాల్యూస్ని మనం ఇమేజినరీ నెంబర్స్ అని అంటాం. కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేటప్పటికి కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ ఇమేజినరీ నెంబర్స్ ఈ రెండింటిని కలిపితే వచ్చేది మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ వన్, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటంటే పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విత్ డిఫరెన్స్ 2 బిట్వీన్ దెమ్. అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 2 ఉండాలి. ఓకేనా, అలా ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ విత్ డిఫరెన్స్ 2 ఉండేదాన్ని అన్నింటినీ మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. ట్విన్ అంటే 2 అనేది ఈజీగా గుర్తుంచుకోగలం కదా. సో ప్రైమ్స్, సో ప్రైమ్ నెంబర్స్ అని తీసుకోండి. సో ఏమైనా ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ 2 ఉండేదాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఈజీగా రిమెంబర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్ ఆఫ్ టైప్ 1 అండి. టైప్ 1 క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ని ఈ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాను. టైప్ 2 రేపటి వీడియోలో చేసుకుందాం. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్.